నీకు 15,000 నీకు 15,000 సంతోషమా అని. ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లలకు సంబంధించిన తల్లి గాని, ఆ చిన్నమ్మ గాని, పెద్దమ్మ గాని బయటకొస్తే, "నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 సంతోషమా" అని అనేవాళ్ళు. అంతటితో కూడా ఆగిపోరు. 50 ఏళ్ళు పైచిలుకు 50 ఏళ్ళు ఉన్న ఆ ఇంట్లో పెద్దమ్మ గాని బయటకొస్తే, ఆ పెద్దమ్మని చూసి, "నీకు 48,000 నీకు 48,000 నీకు 48,000" అని చెప్పి అనేవాళ్ళు. అంతటితో కూడా ఆగదు. 20 ఏళ్ల పిల్లోడు గన ఆ ఇంట్లో నుంచి బయటకొస్తే, "నీకు సంవత్సరానికి 36,000 నీకు సంతోషమా" అని అనేవాళ్ళు. ఆ ఇంట్లో నుంచి ఓ కండువా వేసుకొని రైతు బయటకొస్తే, "నీకు 20,000 ప్రతి సంవత్సరం నీకు సంతోషమా" అని అనేవాళ్ళు. ఇలా సూపర్ 6 అంటూ, సూపర్ 7 అంటూ ప్రతి ఇంటికి దగ్గరికి వెళ్ళి, ప్రతి ఇంట్లోనూ ఇదే మాదిరిగానే దుర్మార్గంగా క్యాంపెయిన్ చేసి, ప్రజల ఆశలతోనూ, జీవితాలతోనూ చెలగాటమాడి, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత, ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అనంటే, మోసం, మోసం, మోసం అన్న పదాలకు అర్థం. ఒకవైపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంతటి దారుణమైన అబద్ధాలు, మోసాలతో కూడిన పరిపాలన ఒకవైపున చేస్తూనే, మరోవైపున అన్ని వ్యవస్థలు తిరోగమనమే. మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం, పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అందేది. ఈరోజు 9 నెలలు 3 క్వార్టర్స్ అయిపోయినాయి. ఇంతవరకు విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. పిల్లలు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో పిల్లలు ఈరోజు కాలేజీల్లోకి సర్టిఫికెట్ల కోసం కాలేజ్ యాజమాన్యాలు పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది. బడులన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కాయి. టోఫుల్ తీసేశారు. సిబిఎస్ఈ కూడా అదే బాటలో తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ బిల్స్ దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు పైచిలుకు పెండింగ్. మామూలుగా జనవరిలో బిల్స్, ఫిబ్రవరిలో ప్రాసెస్ చేసి